నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు ఒకటి ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ సంబంధించి ఎయిర్పోర్ట్స్ సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో ఇక్కడ మనకు క్లియర్గా అయితే వీళ్ళు దరఖాస్తులు అనేది ఆహ్వానిస్తున్నారు. నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. వివిధ శాఖల్లో అంటే ఎయిర్పోర్ట్లలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో వాళ్ళు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకైతే. సో ఇందులో మొత్తంగా మనకు ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ సంబంధించి 1000కి పైగా పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందిస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ చేసినట్టు దానికి తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ అని ఉంది కదా. సో ఐజీఐ అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సర్వీసెస్ అని చెప్పేసి ఇది ఢిల్లీలో ఉందండి. మెయిన్ ఆఫీస్ వచ్చేసి దీనికి సంబంధించి. సో వీళ్ళు ఇక్కడ పలు విభాగాల్లో అయితే వీళ్ళు జాబ్స్ అనేవి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 6th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 22 మే 2024 వరకు అయితే కూడా మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి మేము డేట్ మళ్ళీ అనౌన్స్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజల్ట్స్ వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు 15 రోజుల్లోనే మీకు రిజల్ట్స్ అనేది డిస్ప్లే చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ దానికి సంబంధించి అర్హత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ జాబ్ యొక్క ఏముంటుంది పొజిషన్ చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అని చెప్పేసి ఉంది పోస్ట్ నేమ్. దానికి కావాల్సిన అర్హత చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ 10+2 ఇంటర్మీడియట్ ఉంటే చాలంటే రికగ్నైజ్డ్ కాలేజ్ నుంచి. అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ అనేది ఉండాలి. అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 1074 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ శాలరీ చూసుకున్నట్లయితే నెలకు 25,000 నుండి 35,000 రూపాయల వరకు అయితే శాలరీ ఇవ్వనున్నారు. నోట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ మే అప్లై, అంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటారంటే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏవియేషన్లో సర్టిఫికేట్ సంబంధించి ఎటువంటి కూడా మాకు డిప్లొమా కానీ ఏమీ అవసరం లేదు. మీరు జస్ట్ 12th క్లాస్ చదువుతున్న వాళ్ళు, ప్రజెంట్ 12th క్లాస్ చదువుతున్న వాళ్ళైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే మినిమం 18 ఇయర్స్ అయితే ఏజ్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు 18 ఇయర్స్ దాటి ఉంటే కనుక మీరు ఈ పోస్టులకు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. అలాగే దీనికి సంబంధించి ఒక చిన్న రిటర్న్ టెస్ట్ ఉందని చెప్పుకున్నాం కదా. రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకు ఒక 100 మార్క్స్ అయితే ఉంటుంది. 100 మార్క్స్కి వీళ్ళు 4 పార్ట్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది. జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి, అలాగే ఏవియేషన్ నాలెడ్జ్ అని చెప్పేసి, ఇంగ్లీష్ నాలెడ్జ్, అలాగే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి ప్రతి దాంట్లో 25 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. 25 క్వశ్చన్లు ఉంటే 25 మార్కులు, 1.5 అవర్ అనేది టైం ఇస్తారు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 100 మార్క్స్ అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళు డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ అని కూడా క్లియర్గా అయితే ఇక్కడ ఏం చదవాలి, ఏం వస్తాయి ఎగ్జామ్లు అని కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆల్మోస్ట్ వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంది కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది టాపిక్స్. అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏవియేషన్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇది ఒకటే మీరు కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో మటుకు వీళ్ళు కొన్ని ఇచ్చారు చూడండి, ఇండియన్ ఏవియేషన్ సంబంధించి, అలాగే ఎయిర్పోర్ట్ నేమ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ టర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో, సివిల్ ఏవైతే ఉంటాయో ఏవియేషన్ సంబంధించి, అలాగే ఏవియేషన్ కోడ్స్ ఏవైతే ఉంటాయో, అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఈ టాపిక్లో మీరు కొంచెం కనుక కష్టపడి ప్రిపేర్ అయినట్లే కనుక మీరు ఈ జాబ్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు కొన్ని చూసుకోండి, క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. దాంట్లో ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. 100 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దీనికి కరెక్ట్ అయితే 1 మార్కు, అసలు మీరు ఆన్సర్ చేయకుంటే ఎటువంటి మార్క్ అనేది కట్ చేయరు. నో నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో ఇది ఎగ్జామ్ వచ్చేసి 12th క్లాస్ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ అనేది నిర్వహిస్తాము. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు బైలింగ్వల్లో ఉంటుంది, అంటే ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్ సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో, అలాగే ఎవరైతే తమిళనాడు దగ్గరలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెన్నై కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీరు మదురై సెంటర్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ కూడా మీరైతే ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు అక్కడ చాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఇస్తున్నారు. దాంట్లో బేసిక్ మెరిట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మేము సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తాము. అది వచ్చేసి మనకు ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి చేయడం జరిగింది. రిటర్న్ టెస్ట్ కనుక మీరు క్వాలిఫై అయినట్లయితే మీరు ఢిల్లీకి వెళ్ళి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు దాంట్లో కూడా క్వాలిఫై అయితే మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి
ఒక ఈ మెడికల్ టెస్ట్ తర్వాత ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ తర్వాత ఒక చిన్న మెడికల్ టెస్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు మీకు ఇది కూడా చూపిస్తాను. ఇప్పటివరకు మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఈ వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే 12th చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. సో, ఇంకా దీనికి సంబంధించి క్లియర్‌గా అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా మీరు ఇంకొకసారి చూసుకొని ఆల్రెడీ చెప్పేసాను. అయితే దీనికి ఒక ఫీ అనేది పెట్టడం జరిగింది. దీనికి చూసుకున్నట్లయితే ₹350 ఫీ అనేది పే చేయాలి. వన్స్ పే చేసిన తర్వాత మనకు అవి రిటర్న్ రావని చెప్పడం జరిగింది. ఇలా మనకు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది ఇందులో. మీకు ఇంకా ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. సో, ఇది మనకు ఈ ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి ఒక రిక్రూట్మెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అనమాట ఇది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మీకు ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, వెబ్సైట్ ఎలా ఉంది, ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా చాలా ఈజీగానే అప్లై చేయొచ్చండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ జస్ట్ పైన స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే ఇక్కడ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని కిందనే మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఇంగ్లీష్, హిందీ అని చెప్పేసి. మీరు ఇక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందాక నేను చూపించినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకొని డీటెయిల్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో, ఇప్పుడు అప్లై లింక్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ దాని మీద అప్లై చేస్తే మనకి ఇలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా వస్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ కింద జస్ట్ స్క్రోల్ చేసేసి మీరు ఇక్కడ ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది. దాని మీద చెక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసిన తర్వాత అప్లై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఇట్లా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇస్తారు. సో, ఇందాక నేను చెప్పినట్లు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి టైంలో ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు ఫోన్ చేసి అయితే మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఒక జీమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా మీరు కన్సల్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ అనేవి కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఫుల్ నేము, అలాగే ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. తర్వాత నేషనాలిటీ, జెండరు, కేటగిరీ, ఇవన్నీ కూడా మారిటల్ స్టేటస్, ఇవన్నీ కూడా మీరు చూసి ఇవన్నీ కూడా ఇస్తారు. తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తారు. ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ కానివ్వండి అన్ని కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి 10th క్లాసు అలాగే ఇంటర్కి సంబంధించి ఇక్కడ ఇస్తారు. ఒకవేళ డిగ్రీ ఉన్నట్లయితే మీరు డిగ్రీ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఆప్షనల్ అయితే 10th 12th అయితే పక్కా డీటెయిల్స్ ఇవ్వాలి. డిగ్రీ చేస్తుంటే ఇవ్వండి, లేకుంటే ఆప్షనల్ కింద వదిలేయచ్చు. వదిలేసిన తర్వాత కింద మీరు జనరల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇది కూడా ఆప్షనల్ అని చెప్పడం కాబట్టి మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. ఆధార్ కార్డ్ సంబంధించి ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫుల్ నేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉండాలి ఇచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద సోర్స్ అని ఉంది కదా, ఈ సోర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సెలెక్ట్ సోర్స్ అని చెప్పేసి కార్పొరేట్ వెబ్సైట్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేకుంటే కన్సల్టా, లేకుంటే ఎంప్లాయీ రెఫరల్లా, లేకుంటే జాబ్ పోర్టల్ నుంచి మీరు ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారా, లేదా ప్రింట్ మీడియా నుంచి చేస్తారా, లేకుంటే సోషల్ మీడియా నుంచి మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారంటే మీరు జస్ట్ ఇక్కడ సోషల్ మీడియా అని చేసేయచ్చు, లేదా ఆధార్స్ అని కూడా పెట్టి మీరు అప్లై చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత కింద ఏం లేదంటే ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఆ సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఆ సబ్మిట్ అయిపోతుంది. సో, మీకు దీనికి సంబంధించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం అయితే ఈ వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే, ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ఒక అప్డేట్ కానివ్వండి, జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ అని ప్రతిదీ ఇప్పుడు మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా చూడొచ్చు. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. సో, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.